హలో సయ్యద్. రాంగ్ నంబర్. రే ప్రదీప్, నేను రా తేజాని. గుడ్ మార్నింగ్ హెచ్డిఎఫ్సి. మేము మీకు ఏ విధంగా సహాయపడగలం? హెచ్డిఎఫ్సి బ్యాంకా? అర్జెంట్ గా 2 లక్షలు అప్పు కావాలండి, అరేంజ్ చేయగలరా? మీరు ఎంప్లాయా? కాదండి. సారీ సార్, జాబ్ వచ్చాక కాల్ చేయండి. ఇదమ్మా జీవితం. ఏంటి తమ్ముడు అంత చీర కొడుతున్నావు? ఎవరు ట్రై చేస్తున్నావు ఏంటి? నా క్లోజ్ ఫ్రెండ్స్ కన్నా. అంత క్లోజ్ అయినప్పుడు నెంబర్స్ ఎలా మర్చిపోయావు? మొబైల్లో ఉన్నాయి కదా అని మైండ్ లో పెట్టుకోలేదన్నా. మొబైల్ ఎక్కడ పెట్టావు? అదో పెద్ద కథలే అన్నా. ఓ అర్థమైంది, నువ్వు ఆ బేబీ బాధితుడవే కదా. ఎంత ఫైన్ ఇస్తుంది? అదేంటన్నా అలా ఎలా కనుక్కున్నావు? బ్రదర్, రాత్రి ఆ ఇంట్లోకి వెళ్ళినప్పుడు రేంజ్ రోవర్ లా దూసుకెళ్తారు, మార్నింగ్ బయటకు వచ్చినప్పుడు రోడ్ రోలర్ లా నీరసంగా వస్తారు. అంటే ఇంతకు ముందు ఇదే ప్లేస్ లో నాకు ఫ్యామిలీ రెస్టారెంట్ ఉండేది. దాని దెబ్బకి ఫ్యామిలీ లేదు, రెస్టారెంట్ లేదు. చివరికి ఇలా కాన్బాక్స్ పెట్టుకుని దాన్ని చూస్తూ కాలక్షేపం చేస్తున్నాను. నీ అంత చూడని నిద్రపోనే. పుట్టినరోజు అంటే చీర కొన్నా, పెళ్లి రోజు అంటే చీర కొన్నా, నిశ్చితార్థం రోజుకి చీర అంటే నీ పిండాకుడు. వదిలే, వాడు భార్య బాధితుడులే. ఇన్ని రోజులు అహింస హింస అంటూ నీ హింస భరించా, ఇక నా వల్ల కాదు. ఇప్పుడే స్టేషన్ కి వెళ్ళి గృహహింస చట్టం కింద కేసు బుక్ చేసి నేను బొక్కలా ఇస్తా. కేశవ, ఒక సీర అడిగిరా. ప్రపంచంలో ఆడవాళ్ళందరూ ఇలాగనే ఉన్నారా, లేకపోతే నా పిల్లం ఇలాగా ఉందా? అందరూ అలాగే ఉన్నారులే బాబాయ్. ఎవడరా వీడు? నాలా ఫేస్ లో ఫీజు లేకుండా ఉన్నాడు. వడదెబ్బ తాగిందేంటి? వడదెబ్బ కాదు బాబాయ్, నాలా జడదెబ్బ తగిలినాడు. తమ్ముడు, అస్సలు వదిలిపెట్టకూడదు. ఎవరి సార్? ఈ ఆడోళ్ళని. అవకాశం లేదు కాబట్టి సరిపోయింది, గానీ ఉంటే కొందరు ఆడోళ్ళు మనకే రివర్స్ లో కడుపులు చేసేవాళ్ళు. పద స్టేషన్ కి. పోలీస్ స్టేషన్ వస్తున్న కొంపారిపోతుంది. వెనకడిగేయద్దు. ఈ రోజు నీకు నాకు జరిగిన అన్యాయం రేపు ఇంకొకటి జరగకూడదు. మన జీవితం సంకనాకినా పర్లే, వేరే జీవితం మాత్రం అలా కాకూడదు. రా, కంప్లైంట్ ఇచ్చేద్దా. నేను రాను. ఇంతకీ ఎక్కడి నుంచి వస్తున్నారన్నా? తగిలిన దెబ్బలకి కేసరి వెళ్ళి కట్లు కట్టించుకొని వస్తున్నాం. అయినా చూడ్డానికి పొడుగ్గా అలా ఉన్నారు. మిమ్మల్ని కొట్టింది ఎవరన్నా? అది అన్న ఒక అమ్మాయిని గెలుకుతుంటే. ఎందుకురా కట్టుకథలు చెప్తావు? నువ్వు నిజాలు చెప్పన్నా. కొంతమంది కుర్రాళ్ళు ఒక అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేయబోతుండగా ఓ నెక్స్ట్ మనం ఎంతో ధైర్య సాహసాలు ప్రదర్శించి ఆ కుర్రాళ్ళ చేత అదే వాళ్ళ చేతులు విరిచి బ్లడ్ వచ్చేలా కొట్టేసరికి కొడుకులు కంటికి కనిపించకుండా పారిపోయారు. మీరు వాళ్ళని కొడితే మరి మీకు దెబ్బలు తగిలా ఎందుకన్నా? అక్కడే లాజిక్ మిస్ అవుతున్నా తమ్ముడు. బాక్సింగ్ లో గెలిచినోడికి ఓడినోడికి 1-2 దెబ్బలు తేడా ఉంటాయి, కానీ దెబ్బలు మాత్రం కామనే కదా. కరెక్టే అన్నా, మీరు సూపర్ అన్నా. మీ ధైర్యానికి అమ్మాయి ఫిదా అయిపోయి ఫ్లాట్ అయిపోయింటదిగా. అదేం లేదు. అయినా తమ్ముడు, ఆ అమ్మాయి నా మీద మనసు పడ్డా నా మనసు మాత్రం వేరే అమ్మాయి దగ్గర లాక్ అయిపోయింది తమ్ముడు. ఓహో, అయితే మీకు పిట్ట కథ ఉందన్నమాట. ఆ పెట్టె పేరు పాకిమా. పాకిమా కాదురా, ఫాతిమా. అబ్బో, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. మొదట అమ్మాయిని ఎక్కడ చూసావు అన్నా? మొట్టమొదట ఆ స్త్రీని ఓ స్త్రీ బండి దగ్గర చూశాను. మనసు ఆగదు ఏందమ్మో. ఐరన్ మ్యాన్, అర్జెంట్ గా 2 ఇస్త్రీ చేసేవరా. నాకు తెలిసి ప్రపంచంలో అండర్వేర్స్ ఐరన్ చేసే ఐరన్ మ్యాన్స్ ఎవరు ఉండరండి. చెప్పింది చేస్తావా లేకపోతే తీసుకుని అసలు వడ్డీ ఇప్పుడే కడతావా? చేసేదే ఉందండి, చేస్తానండి. అంటే బాగా మురుగు పట్టినట్టున్నాయి. ఉతికినాయనా? ఉతికితే ఇస్త్రీ ఎందుకు బే? భయ్యా భయ్యా, చెప్పండి. సాయంత్రం షాదీ ఉంది, కొంచెం అర్జెంట్ గా చేసిస్తారా? ఎంతకంటే అర్జెంట్ అంటమ్మా. ఆడవాళ్ళని గౌరవించడం మన సాంప్రదాయం రా. లేడీస్ ఫస్ట్. ముసుకుంచాయ్. చాలే ఆపు. ఎక్కువ పామితే చిల్లారిపోద్ది. ఇదిగోనమ్మా. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. చిన్న హెల్ప్ చేస్తేనే స్మైల్ ఇచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చిందంటే తను చూస్తుండగా మీరు ఏదైనా గొప్ప పని చేస్తే డెఫినెట్ గా వచ్చి హక్ చేసుకుంటుందన్నా. నిజంగా హక్ చేసుకుంటుందా? అన్నా, ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిల్లో చూసేది మగతనం కాదన్నా, మంచితనం. అది మీలో మెగాబైట్స్ లో ఉంది. అవునా తమ్ముడు, నీకు లిఫ్ట్ ఇచ్చినందుకు మంచి ఐడియాని గిఫ్ట్ గా ఇచ్చావు. రే దుర్గా, దారిలో ఏదైనా డాబా వస్తే చెప్పరా, తమ్ముడికి మంచి టిఫిన్ తినిపిద్దాం. అలాగే. అన్నా అన్నా, ఆడి ఫోన్కి డిఎస్పీ ఫోన్ చేస్తున్నాడన్నా. ఆగెత్తుకో. వాడిని ఎత్తుకొచ్చిన మ్యాటర్ డిఎస్పీ దాకా వెళ్ళిందంటవా? ఊరుకో అన్న, వాడికి అంత సీన్ లేదు. డిఎస్పీ అంటే దేవిశ్రీ ప్రసాద్. సాయంత్రం వాడి పెళ్లి కదా, కచేరీ పెట్టి చుట్టాడు. అడ్వాన్స్ కోసం ఫోన్ చేసినట్టున్నాడు.
హలో పోరాడికి ఎవరా? హలో డిఎస్పీ నీకు కాల్ చేస్తున్నాడేంట్రా? అన్నా అన్న అన్న ఆ ఫోన్ ఎత్తకండి అన్న ప్లీజ్ అన్న, ఆయన మా నాన్నగారు. మీ నాన్న డిఎస్పీనా? కాదన్నా, అది ఆయన పేరు. సర్లే, తెక్క వేషాలు ఏమేయకుండా తను తీసుకురా. తేడా వస్తే నీ డార్లింగ్ తో పాటు మీ డిఎస్పీ కూడా నా చేతిలో ఉన్నాడు, జాగ్రత్త. ఓకే అన్న. సూపర్. ఫోన్కి అన్నా ఒక కాల్ చేసుకోవాలి, ఒకసారి ఫోన్ ఇవ్వా. నేను ఇయ్యా. ప్లీజ్ అన్నా, అర్జెంట్గా నా గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడాలి, ఇవ్వన్నా ఒకసారి. నీకు అసలు బుద్ధుందా? సాయంత్రం పెళ్లి పెట్టుకుని గర్ల్ ఫ్రెండ్తో సొల్లు కొడతావా? సిగ్గుండాలి. నేను పెళ్లి చేసుకోబోయేది ఆ అమ్మాయినేనన్నా. అవునా? అవునన్నా. అయినా నీ ఇయ్యా, అసలే బ్యాలెన్స్ లేదు. అన్నా ప్లీజ్ అన్నా, నీకు 222 ఫుల్ టాక్ టైం రీఛార్జ్ చేస్తాగా. సరే ప్లీజ్ అన్నా. అయితే స్పీకర్ ఆన్ చేసి మాట్లాడాలి. ఓకే అన్నా. హలో. బోలో. సారీ, రాంగ్ నెంబర్. ఏందమ్మీ నెంబర్ మర్చిపోయినావా? ఏదో ఒక్క నెంబర్ మిస్ అవుతుందన్నా. కాబోయే పిల్ల నెంబర్ కూడా గుర్తులేదా? ఇటీ అన్నా అన్నా, మీ ఫోన్లో నెట్ బ్యాలెన్స్ ఉందా? ఫేస్బుక్లో పోర్లు పడతారని మా పోరగాడు చెప్తే వేయించిన. ఇంకొకసారి ఇవ్వనా ప్లీజ్ అన్నా. నేను ఇయ్యా, అన్నకు తెలిస్తే చంపేస్తాడు. మీకు కావాలంటే 2GB 4G డేటా ప్యాకే ఇస్తాగా. 4Gయా? 4G అంటే 4G ఉంటే అది పొరులు చాలా ఫాస్ట్గా పడతారన్నా. అవునా? అయితే ఇస్తాలే. థ్యాంక్స్ అన్న. చేసుకో. తమ్మి ఏం చేస్తున్నావు? అది తనకి రీసెంట్గా పేటిఎంలో రీఛార్జ్ చేశానన్నా, దానిలో నెంబర్ ఉంటుంది. ఎస్, ఐ గాట్ ఇట్. దొరికిందన్నా. కట్ చేసిందేంటి? ఎవరు? హలో వందనా, నేను విష్ణుని. ఏ విష్ణు, ఎవరిది నంబర్? అవన్నీ తర్వాత చెప్తా గానీ ముందు నా ఫోన్కి ఎటువంటి కాల్స్ కానీ మెసేజెస్ కానీ చేయకు, అర్థమైందా? ఏ ఏమైంది? అబ్బా, నా ఫోన్ మిస్ అయింది. అవన్నీ తర్వాత చెప్తాను కదా, ముందు నేను చెప్పింది చెయ్యి. ఓకే బాయ్ వందనా. 222 వందనా, చెప్పు. ఈ నెంబర్కి 222 టాక్ టైము 2GB 4G డేటా ఇచ్చావా? ఓకే ఓకే చేయిస్తాను. గిటి